మినపప్పుతో రింగులు, మినపప్పుతో మడుగులు చాలా బాగుంటాయండి. ఒక 1/2 కేజీ మినపప్పు, 4 కేజీల బియ్యం. మినపప్పుని మంచిగా వేయించుకోవాలండి. వేయించుకొని మాడకుండా వేయించుకొని బియ్యము 4 కేజీలు బియ్యంలో పోసి కొంచెం అన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర వేసి పిండి పట్టించుకోవాలండి. పిండి పట్టించుకున్నాక ఈ పిండి ఇట్లా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని దీంట్లో కారపొడి, ఉప్పు, ఓమ, జీలకర్ర, కొంచెం పసుపు, ధనియాల పొడి అన్నీ వేసుకొని వేడి నీళ్ళు పోసుకొని కలుపుకోవాలండి. వేడి నీళ్ళు పోసుకొని కలుపుకుంటే చాలా బాగా వస్తాయి మడగప్పలు. మాత్రం సూపర్గా ఉంటాయి, టేస్ట్ కూడా. నేను ఇప్పుడు జంతికలు చేస్తానండి. చూడండి, అలా వేడి నీళ్ళు వేసుకొని కలుపుకోవాలండి. వేడి నీళ్ళు పోసుకుంటే మంచి కరకరలాడుతాయి అన్నట్టు. చాలా బాగుంటాయండి. కరకరలాడుకుంటూ టేస్ట్ నోట్లో వేసుకుంటే ఇట్లా కరిగిపోతాయి, అంత బాగుంటాయి. కొంచెం మినపప్పు వేస్తాం కాబట్టి మంచి టేస్ట్ వస్తాయి. ఉట్టి బియ్యం పిండితో కూడా కొందరు చేసుకుంటారు, అట్లా కూడా బాగుంటాయి. కానీ కొంచెం మినపప్పు వేసుకుంటే కొంచెం బలం కదండి మినపప్పు పిల్లలకు కూడా. ఇంకా చూడండి మడుగులకు ఎంత బాగుందో పిండి. ఇంత లూజ్లో ఉంచుకోవాలి. బాగుంటాయండి, టేస్ట్ అయితే చేయండి.